అయ్యా ఆరోగ్య సోపానం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో ప్రసూతి స్త్రీరోగ డిపార్ట్మెంట్లో అధ్యాపకులుగా తమ సేవలను అందిస్తున్నారు డాక్టర్ వి స్వర్ణలత గారు. ఈరోజు స్త్రీలలో ఉత్తరవస్తి విధి విధానాలు అలాగే వాటి ప్రయోజనాలను వివరిస్తారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. ఉత్తరవస్తి అనగానే ఏంటో తెలియజేస్తారా? ఓం నమో వెంకటేశాయ. ఉత్తరవస్తి అంటే ఏంటంటే మనకు ఆయుర్వేద శాస్త్రంలో వివిధ ప్రముఖమైనటువంటి సంహితాకారుల చేత పంచకర్మలతో పాటుగా చెప్పబడినటువంటి ఒక ప్రశస్తమైన వైద్య విధానం. అర్థం ఏంటంటే రోగి యొక్క ఉత్తర మార్గం ద్వారా అంటే గర్భాశయము మూత్రాశయం ద్వారా ఔషధాన్ని శరీరంలోనికి పంపి రోగాలు నిర్వహించేటువంటి విధానంగా శాస్త్రంలో చెప్పబడింది. అంతేకాకుండా శ్రేష్టమైన గుణము కలిగిన వస్తికర్మగా మనకు నిర్వచించబడింది. మేడం, ఉత్తరవస్తిని స్త్రీలలో కానీ పురుషులలో కానీ ప్రయోగించవచ్చంటారా? ఉత్తరవస్తి విధానాన్ని స్త్రీ పురుషులు ఇరువురిలోనూ శాస్త్రంలో చెప్పబడింది. కాకపోతే అండి పురుషుల లోపల మూత్రాశయ మార్గం ద్వారా ఔషధాన్ని లోపలికి ఇంజెక్ట్ చేయడం ద్వారా వారి లోపల సంతానలేమికి కారణమయ్యే శుక్రాల్పత అంటాం. అంటే పురుష కణాలు అనేవి తక్కువగా ఉంటాయి కొంతమందిలో, వాటిని ఇంప్రూవ్ చేసే అవకాశం కలుగుతుంది. అట్లాగే మూత్రాశయానికి అనుబంధంగా ఉండే వ్యాధుల లోపల అంటే మూత్రాశయంలో రాళ్ళు ఫామ్ అవడము, లేదంటే మూత్ర కృచడము అంటాం. అంటే డిఫికల్టీ ఇన్ యూరిన్, మూత్రం పాస్ చేసేటప్పుడు సివియర్గా పెయిన్ ఉంటుంది. అలాంటి కండిషన్స్ లోపల మనం ఈ ఉత్తరవస్తి విధానం ద్వారా ట్రీట్ చేయొచ్చు. పురుషుల లోపల, స్త్రీలలో అయితే కనుక అంటే వివాహిత స్త్రీల లోపల ఔషధాన్ని ఇంజెక్ట్ చేస్తారు. అది కూడా గర్భాశయంలోకి లేదా గర్భాశయగతంగా వ్యాధులు ఉన్నప్పుడు గర్భాశయంలోనికి, మూత్రాశయానికి అనుబంధంగా ఉన్న వ్యాధుల లోపల మూత్రాశయంలోనికి ఔషధాన్ని ఇంజెక్ట్ చేసి ట్రీట్ చేస్తాం. డాక్టర్ గారు, ఉత్తరవస్తి ఏ విధంగా పనిచేస్తుంది మరియు దాని ప్రభావాన్ని గురించి కూడా తెలియజేయండి. గర్భాశయ ముఖద్వారం ద్వారా ఔషధాన్ని గర్భాశయంలోనికి ఇంజెక్ట్ చేసిన తర్వాత ఔషధం అనేది అదే స్థానంలో కొంతసేపు నిల్వ ఉంటుంది, అంటే రిటైన్ అవుతుంది. రిటైన్ అయినప్పుడు దాని యొక్క ఔషధం యొక్క ప్రభావం వలన స్థానగతంగా ఉన్నటువంటి వాత దోషము అలాగే దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఇతర దోషాలన్నీ కూడా సమూలంగా నిర్మూలించబడి సంతానలేమికి కారణమవుతున్నటువంటి జననాంగ సంబంధమైన వ్యాధులన్నీ కూడా నిర్మూలించబడి స్త్రీ వెంటనే గర్భం దాల్చే అవకాశం కలుగుతుంది. అలాగే ఉత్తరవస్తి యొక్క విధి విధానాల గురించి కూడా తెలియజేయండి. ఉత్తరవస్తి విధి విధానంలో ప్రధానంగా పూర్వకర్మ, ప్రధాన కర్మ, పశ్చాత్ కర్మ ఈ మూడు నిర్వహిస్తాం. పూర్వకర్మలో ఏంటంటే మనకి మెయిన్గా ఉమెన్ అనేది ఉత్తరవస్తికి అంటే స్త్రీ శరీరము ఉత్తరవస్తి విధి విధానానికి అనుకూలంగా ఉందా లేదా నిర్ధారణ చేసుకోవడం. ఈ నిర్ధారణ కోసం ఏంటంటే మనము జనరల్ ఎగ్జామినేషను, సిస్టమిక్ ఎగ్జామినేషను, తర్వాత వచ్చేసేసి ఇంటర్నల్ ఎగ్జామినేషను ఇవన్నీ కూడా మనము కండక్ట్ చేసుకుని దాని ద్వారా ఏంటంటే మనకి స్త్రీ శరీరం ఉత్తరవస్తి విధానానికి అనుకూలంగా ఉంది అని నిర్ధారణ జరిగిన తర్వాత శరీరగతంగా ఉన్నటువంటి మలినాలను ఎలిమినేట్ చేసే ప్రాసెస్ లోపల స్నేహకర్మ, స్వేదకర్మ అండ్ ఆస్థాపన వస్తి అని మూడు విధానాలు చేస్తాం. ఇందులో అంటే స్నేహకర్మ అంటే ఏంటంటే శరీరానికి అంతటి కూడా తైలంతో అభ్యంగనం చేసి తర్వాత స్టీమ్ ఇస్తాం. స్టీమ్ ఇవ్వడం వలన శరీరం అనేది మృదుత్వం చెందుతుంది. ఆ తర్వాత ఆస్థాపన వస్తి అంటాం. ఆస్థాపన వస్తి అంటే ఏంటంటే కషాయాన్ని యానల్ రూట్ ద్వారా రెక్టంలోకి ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేయడం ద్వారా మనకి శరీరగతంగా ఉండే మలినాలన్నీ కూడా మనం ఇచ్చిన కషాయంతో పాటుగా బయటికి విసర్జించబడతాయి. అప్పుడు శరీరం అనేది మలినరహితంగా తయారవుతుంది. దెన్ మనం ఉత్తరవస్తి ద్వారా ఇచ్చే ఔషధం యొక్క ఫలితం అనేది మనము ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. అంటే శరీరం కరెక్ట్గా అబ్జార్బ్ చేసుకుంటుంది ఔషధం యొక్క యాక్టివ్ ప్రిన్సిపల్. ఈ విధంగా స్నేహకర్మ, స్వేదకర్మ, ఆస్థాపన వస్తి అనేది మనము 3 రోజులు చేస్తాం. 3 రోజులు కంటిన్యూస్గా చేసిన తర్వాత దెన్ వీ గో ఫర్ ప్రధాన కర్మ. ప్రధాన కర్మలో ప్రధాన భాగంగా ఏంటంటే ఫస్ట్ మనము శరీరగతంగా ఉన్న మలినాలన్నింటినీ యానల్ రూట్ ద్వారా విసర్జింపజేస్తాం. స్థానగతంగా అంటే ఉమెన్ యొక్క జననేంద్రియ అంగాల దగ్గర ఏమైనా మలినాలు ఉంటాయి లేదా దోషాలు ఏమైనా ఉన్నప్పుడు వాటిని ఎలిమినేట్ చేయడం కోసం, వాటిని విసర్జింపజేయడం కోసం అనేసి యోని ప్రక్షాళన అంటాం. అంటే వెజైనల్ డూషింగ్ అంటాం. అంటే ఈ వెజైనల్ డూషింగ్ కోసము పర్టికులర్గా కొన్ని కషాయాస్ తీసుకుంటాం. త్రిఫలా కషాయము, పంచవలకల కషాయము, ఇలా కషాయాస్ అకార్డింగ్ టు ద కండిషన్ కషాయాన్ని మనం సెలెక్ట్ చేసుకుని దాని ద్వారా డూషింగ్ చేస్తాం. కంప్లీట్గా జెంటల్ ట్రాక్ట్ అంతా కూడా మనకి మలినరహితంగా తయారవుతుంది. అప్పుడు గర్భాశయ ముఖద్వారం ద్వారా
ఉత్తరవస్తి యంత్రాన్ని సహాయంతో, అంటే విత్ ఆల్ ఏసెప్టిక్ ప్రికాషన్స్, అంటే మొత్తం మనము సర్జికల్ ప్రొసీజర్లో ఎలాగైతే స్టెరిలైజేషన్ ఈ ప్రొసీజర్స్ అంతా తీసుకుని ఇన్స్ట్రుమెంట్స్ని మనము స్టెరైల్ చేసుకుంటామో ఆ విధంగానే ఈ ప్రక్రియలో కూడా వాడే వస్తువులన్నీ కూడా మనము స్టెరైల్ చేసుకుని ఏసెప్టిక్ ప్రికాషన్స్ తోటి ఉత్తరవస్తి యంత్రాన్ని గర్భాశయ ముఖద్వారం ద్వారా గర్భాశయంలోకి నెమ్మదిగా ప్రవేశపెట్టిన తర్వాత ఔషధాన్ని నెమ్మదిగా లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. గర్భాశయంలోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత ఉత్తరవస్తి యంత్రాన్ని తొలగించిన తర్వాత ఇమీడియట్ టు దట్ ఏంటంటే మనము ఒక ఘృతాభ్యక్తంగా, అంటే ఘీ లోపల టాంపన్ అంటాం, అదర్వైజ్ పిచ్చు అంటాం, కాటన్ రోల్లా ఉంటుంది, దాన్ని గాస్తు రోల్స్ చేసి దాన్ని ఏంటంటే ఘృతాభ్యక్తంగా చేసి దాన్ని వెజనల్ కెనాల్ లోపల ఇన్సర్ట్ చేసి 1 to 2 hours అలాగే ఉంచేస్తాం. ఇది మనకి ప్రధాన కర్మ. తర్వాత పశ్చాత్ కర్మలో భాగంగా ఏంటంటే మనకు దీన్ని నిరీక్షణ సమయం అంటాం. అంటే యూజువల్గా ఏంటంటే వస్తి ద్రవ్యం అనేది మనకి ఇమీడియట్గా కషాయ రూపంలో వచ్చినప్పుడు బయటికి వెంటనే వచ్చేస్తుంది. ఈ ఉత్తరవస్తి ద్వారా ప్రయోగించిన తైలాలు ఇవేంటంటే నెమ్మదిగా బాడీ ఆశయంలోనే ఉంటూ దాని యొక్క ఎఫెక్ట్ని చూపిస్తూ నెమ్మదిగా కొంచెం బయటికి వస్తుంది, లేకపోతే రిటైన్ అవుతుంది ఎక్కువ సమయం అనేది మనకి. ఈ రిటైన్ అయిన సమయం లోపల కడుపు నొప్పిగా ఉండడము, లేదంటే అదర్ ఏమన్నా కండిషన్స్ ఏమన్నా వస్తాయేమో, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఆయిల్ని లోపల గర్భాశయంలోకి ఇంజెక్ట్ చేసినప్పుడు కొన్ని ఉపద్రవాలనే మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందులో ఒకటి కడుపు నొప్పి రావడం, లేదంటే పేషెంట్ పల్స్ కానీ, లేదంటే వాళ్ళు కొంచెం వీక్గా అయిపోవడం కానీ, ఇలాంటి కండిషన్స్ ఏమన్నా మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వీటిని మనం అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పశ్చాత్ కర్మ లోపల ఒకటి ఔషధం యొక్క రిటెన్షన్ ఎంత ఉంది అని అబ్జర్వ్ చేసుకోవడం ఒక భాగం అవుతుంది. ఇంకొకటి ఆమెకి ఏమన్నా కష్టం ఉందా, మనం ఇచ్చిన క్రియ మూలాన, అవన్నీ కూడా ఈ పశ్చాత్ కర్మలో మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఏదైనా ఔషధం అవసరమైనప్పుడు, ముఖ్యంగా కడుపు నొప్పి కోసం స్థూలహార ఔషధాలు అంటాం, అంటే మహాశంకవట్టి కానీ పిప్పల్యాదఘృతం కానీ, ఇట్లా ఏదైనా ఒక ఔషధాన్ని మనం కరెక్ట్గా రెడీగా ఉంచుకుంటాం ముందుగానే. ఔషధాన్ని ఏంటంటే వాళ్ళకు ఇస్తామన్నమాట. ఇవ్వడం వలన ఆ పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది. యూజువల్గా ఏంటంటే మనము ఉత్తరవస్తి ప్రయోగించిన తర్వాత 1/2 hour to 1 hour వరకు అదే పొజిషన్లో, అంటే మనం ప్రయోగించిన తర్వాత లెఫ్ట్ లాటరల్ పొజిషన్ అంటాం, అలా మనం కొంతసేపు పేషెంట్ని అలాగే టేబుల్ మీద ఉంచుతాం. ఆ తర్వాత బెడ్ మీదకి షిఫ్ట్ చేసిన తర్వాత హాస్పిటల్ లోపల వాళ్ళు మనకి 3 నుంచి 6 గంటల వరకు ఉండాల్సి వస్తుంది మన దగ్గర. ఉన్న తర్వాత మనం పేషెంట్ ఇంటికి పంపించడం జరుగుతుంది. డాక్టర్ గారు, స్త్రీలలో ఏ కాలంలో ఉత్తరవస్తిని నిర్వర్తించాలి, అలాగే ఎన్ని రోజులకి ఈ ఉత్తరవస్తిని ఇవ్వాలో తెలియజేస్తారండి? స్త్రీలలో ఉత్తరవస్తి విధానాన్ని ఋతుస్రావం, అంటే ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత 5వ రోజు, దీన్నే మనం 5th day of menses అంటాం. 5th day of menses లేదా కొంతమందిలో ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఉన్న వాళ్ళ లోపల ఋతుస్రావం పూర్తిగా ఆగిపోయాక ఉత్తరవస్తిని ప్రయోగిస్తాం. ఉత్తరవస్తి విధానాన్ని వివిధ సంహితాకాలు అనేక రకాలుగా వర్ణించి ఉన్నారు. ఈ కాలానికి అనుగుణంగా మనము 3 రోజుల పాటు 3 నెలలు, అంటే ఒక్కొక్క నెల 3 రోజులు చొప్పున ఉత్తరవస్తిని ప్రయోగించాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఈ ఉత్తరవస్తిని ఇచ్చిన తరువాత వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలియజేయండి. ఉత్తరవస్తి ఇచ్చిన తర్వాత పేషెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత అధిక శ్రమ, శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేయకూడదు. తర్వాత వచ్చేసి కొంచెం విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం, తేలికపాటి పనుల వరకు చేయవచ్చు. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ఏదైనా పెయిన్ ఉంటే కనుక స్థూలహార ద్రవ్యాలు అంటారు, అంటే నొప్పి తగ్గడానికి సంబంధించిన ఔషధాలని డాక్టర్ యొక్క అడ్వైస్ తోటి తీసుకోవాల్సి ఉంటుంది. మేడం, అలాగే ఉత్తరవస్తిలో ఏ ఔషధాన్ని ఉపయోగిస్తారో తెలియజేస్తారండి? ఉత్తరవస్తికి సంబంధించిన ఔషధ ఎంపిక అనేది దోషము, వ్యాధి, తర్వాత వచ్చేసి రోగి యొక్క టాలరెన్స్, వాళ్ళ యొక్క భరించే శక్తిని బట్టి ఔషధ ఎంపిక జరుగుతుంది. ఎంపిక చేయబడిన ఔషధాలని తైలం ఫామ్లో కానీ, ఘృతం ఫామ్లో కానీ, కషాయం ఫామ్లో కానీ అవసరాన్ని బట్టి, అంటే మనం ఏ పర్పస్ కోసం ఉత్తరవస్తిని ఇస్తున్నామో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ స్నేహవస్తి ఇస్తున్నాం అనుకోండి, స్నేహ రూపంలో మనం ఔషధాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు పోషణ, అంటే మనకి జననాంగాలు అండ్ జెనిటల్ ఆర్గాన్స్ యొక్క పోషణ, అంటే సెల్ న్యూట్రిషన్ కావాలి, తర్వాత వచ్చేసి నర్వస్ సిస్టమ్ యొక్క కండక్షన్ ప్రాపర్గా జరగాలన్నప్పుడు స్నేహ రూపంలో ఔషధాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. అంటే లైపోప్రోటీన్స్ అంటాం. అంటే మనం ఘృతం ఫామ్లో కానీ తైలం ఫామ్లో కానీ ఔషధాన్ని మిళితం చేసి ఇస్తున్నప్పుడు ఔషధం యొక్క యాక్టివ్ ప్రిన్సిపల్ అనేది లైపోప్రోటీన్స్ ఫామ్లో వాస్కులేచర్లో అబ్జార్బ్ చేయబడి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి వెంటనే మనకి దాని యొక్క యాక్టివ్ ఎఫెక్ట్ అనేది, అంటే ఈ వాతాహారంగా అపాన వాతాహారంగా వర్క్ చేస్తూ మనకి రిజల్ట్ ఉంటుంది.
తర్వాత వచ్చేసి కషాయ ఫామ్లో ఎప్పుడు ఇస్తామంటే కనుక శోధనం అంటే క్లీనింగ్ ప్రాసెస్. ఇప్పుడు మనకి ఆశయగతంగా కానీ అంగాల్లో కానీ మనకి ఏమన్నా ఎలిమినేషన్ అంటే మనకి తొలగించాల్సిన మలినాలు కానీ దోషాలు కానీ ఉన్నప్పుడు అంటే వాటిని బయటికి విసర్జింపజేయాలనుకున్నప్పుడు మనము కషాయ ఫామ్లో. అలాగే స్తంభనం అంటాం. స్తంభనం అంటే ఏదైనా ఎక్కువ స్రావం అవుతా ఉంది, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, లేదంటే అధికంగా తెల్లమైల కావడము, అలాంటి కండిషన్స్లో ఏంటంటే మనం స్టాటిక్ అంటాం, వాటిని కంప్లీట్గా స్టాప్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కషాయ ఫామ్లో మనం ఔషధాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. కాకపోతే ఏంటంటే కషాయం లోపల ఏంటంటే మనకి స్తంభన ప్రాపర్టీ ఒకటి ఉంటుంది, ఇంకొకటి శోధన ప్రాపర్టీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇమ్మీడియట్గా మనకి బయటకు వచ్చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధానంలో ఈ పర్పస్ కావాలన్నప్పుడు కషాయ ఫామ్లో ఔషధాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. డాక్టర్ గారు, ముఖ్యంగా ఉత్తరవస్టిని ఏ ఏ వ్యాధులలో వినియోగిస్తారో తెలియజేస్తారా? ఉత్తరవస్తి విధానం అనేది శాస్త్రం లోపల వింశతి యోని వ్యాపతులు అని చెప్తారు. అంటే వింశతి అంటే ఉమెన్కి సంబంధించిన జెంటల్ ఆర్గాన్కి సంబంధించిన డిసీజెస్ లోపల, అట్లానే ఋతు సంబంధమైన వ్యాధుల లోపల ఆల్మోస్ట్ అన్ని డిసీజెస్ లోపల ఉత్తరవస్తిని ఇండికేట్ చేశారు. అలాగే ప్రసూతి తంత్రానికి సంబంధించిన కండిషన్ లోపల, ప్రసూతి అంటే అప్పుడే డెలివరీ అయిన ఉమెన్ లోపల కూడా కొన్ని కండిషన్స్ లోపల, అప్పుడే డెలివరీ అయిన కండిషన్స్ లోపల కూడా మనకి చెప్పబడింది ఈ ఉత్తరవస్తి ద్వారా మనం ఫలితం పొందొచ్చు అని. ముఖ్యంగా మన తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా నిర్వహించబడుతున్న ఎస్వి ఆయుర్వేద హాస్పిటల్ లోపల ఎక్కువ శాతము అంటే మనకి కొన్ని కండిషన్స్ లోపల అధిక ఫలితాలను పొందుతూ ఉన్నాం ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మా డిపార్ట్మెంట్లో. అలాంటి డిసీజెస్ గురించి నేను మీకు చెప్తాను. ముఖ్యంగా సంతానలేమికి కారణమైనటువంటి ట్యూబల్ బ్లాక్ అంటాం. ట్యూబల్ బ్లాక్ అంటే ఏంటంటే గర్భాశయ నాళాల లోపల కొన్ని కారణాల వలన ఉమెన్ లోపల గర్భాశయ నాళాలు క్లోజ్ అయిపోతాయి, మూసుకుని పోతాయి, కంప్లీట్ క్లోజ్ అయిపోతాయి. దానివల్ల ఏం జరుగుతుంది, ట్రాన్స్ఫర్ జరగదు. అంటే వాళ్ళ అండం విడుదల సెమెన్ అన్ని ప్రాపర్గా ఉన్నప్పటికీ కూడా ట్యూబల్ బ్లాక్ ఉండడం మూలాన వాళ్ళు సంతానం పొందలేకుండా ఉంటారు. అలాంటి వాళ్ళ లోపల మనం ఎంపిక చేసుకున్న తైలాన్ని ఉత్తరవస్తి ద్వారా ప్రయోగించడం ద్వారా చాలా చక్కటి ఫలితాలను పొందుతూ ఉన్నాం. సంతానలేమికి ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే అండం అనేది సరిగా ఫామ్ కాకపోవడం. అంటే వాళ్ళ ఉత్పత్తి అనేది సరిగా జరగదు, అసలు రిలీజ్ అంటే అండం ఫామ్ అయినప్పటికీ కూడా రిలీజ్ కాదు, అరెస్ట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి సరైన సమయంలో మనకి 12th to 16th లోపల కనుక మనకి అండం విడుదల జరిగిందంటే దాని యొక్క ఆరోగ్య స్థితి అనేది కరెక్ట్గా ఉంటుంది, అంటే మంచి ఆరోగ్యవంతమైన అండం విడుదల జరుగుతుంది. అది జరగదు. ఈ మూడిటికి కూడా అండర్లైన్ కాదు ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇలాంటి కండిషన్స్ లోపల చక్కటి ఫలితాలను పొందుతున్నాం. ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే మనకి గర్భాశయం లోపల పొర ఉంటుంది, దీన్నే మనం ఎండోమెట్రియం అంటాం. ఎండోమెట్రియం లేయర్ అనేది అండం విడుదల ఎంత ముఖ్యమో మనకి ఈ పొర సరిగా ఫామ్ కావడం అనేది కూడా అంతే ముఖ్యం. ఈ పొర సరిగా మనకి హెల్దీగా ఫామ్ కాకపోయినప్పుడు ఈ జైగోట్ని అంటే మనకి ఫామ్ అయినటువంటి జైగోట్ని ఇంప్లాంటేషన్ ప్రాపర్గా జరగకపోవడం వలన వాళ్ళు గర్భాన్ని ధరించలేకపోతారు. లేదు అంటే కనుక ఇంప్లాంట్ అయినప్పటికీ కూడా వాళ్ళకి అబార్షన్ అయిపోతూ ఉంటుంది. అలాంటి కండిషన్స్ లోపల కూడా మనము అంటే ఎంపిక చేసుకోబడిన ఔషధాల ద్వారా ఉత్తరవస్తిని ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలను పొందుతూ ఉన్నాం. అట్లనే మనకి కొన్ని కండిషన్స్లో ఎలా ఉంటుందంటే కారణరహితంగా మనం ఇది కారణము, ఇన్ఫాక్ట్ వీళ్ళకి సంతానం లేకపోవడానికి ఇది కారణము అని మనం చెప్పలేకపోతాం. కొన్ని కండిషన్స్లో మనం కారణాన్ని డిటెక్ట్ చేయగలుగుతాం. ఈ కారణసహితంగా ఉన్న కారణాల మూలాన వాళ్ళకి ఏమవుతుందంటే గర్భం రాకపోతుంది, లేదా వచ్చినా కూడా పలుసార్లు గర్భస్రావం అయిపోతూ ఉంటుంది. వాళ్ళు ఒక మంచి చైల్డ్ని పొందలేకపోతూ ఉంటారు. అంటే ఏంటి, మనకు దాన్నే మనం రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్ అనే వర్డ్తో యూజ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి కండిషన్స్లో కూడా మనము గర్భం దాల్చేటట్లు చేసి ఉమెన్ని గర్భాన్ని మనం టర్మ్ దాకా కంటిన్యూ చేసుకోవడానికి కూడా ఉత్తరవస్తి విధానాన్ని ప్రయోగించవచ్చు. దానికి కూడా చక్కని ఔషధాలు ఉన్నాయి. ఈ విధానం ద్వారా మనం ఫలితాలు కూడా పొందున్నాం. తర్వాత వచ్చేసి ఇంకో ల్యూటెల్ ఫేజ్ డిఫెక్ట్ అంటారు. ఇది కూడా మనకి హార్మోనల్ బేస్ తోటే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి కార్పస్ ల్యూటెమ్ అంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది సఫిషియెంట్గా రిలీజ్ కాదు. అంటే గర్భం దాల్చడానికి గర్భాన్ని కంటిన్యూ చేయడానికి సరిపడినంత ప్రొజెస్ట్రాన్ అనేది ఫామ్ కాదు. కార్పస్ ల్యూటెల్ ఫేజ్ డిఫెక్ట్ అంటారు దీన్ని. ఇదేంటంటే మనకి ఫాలికిల్స్ అంటాం, అండాన్ని ఉత్పత్తి చేసే కణాలు అనేవి సరిగ్గా డెవలప్ కాకపోవడం వల్ల ఫాలికిల్స్, ఈ కండిషన్ అనేది మనకు అక్కరవుతుంది. ఈ కండిషన్ లోపల మనకు ప్రొజెస్ట్రాన్ తక్కువ శాతంలో రిలీజ్ అవుతుంటుంది. అలాంటి కండిషన్ లోపల మనకి ఫైటో హార్మోన్స్ అంటారు, అంటే ప్రొజెస్ట్రాన్ కంటెంట్ ఉండే ఔషధాలు, అంటే హెర్బల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అలాంటి వాటిని ఘృతం ఫామ్లో ప్రిపేర్ చేసి వాటిని ఉత్తరవస్తి ద్వారా ప్రయోగిస్తూ వాటిని ఇంటర్నల్ ఔషధంగా ఇస్తూ మెయింటైన్ చేసినప్పుడు మనకి చక్కటి ఫలితాలను పొందవచ్చు.
తర్వాత మనకు ఇంకా చెప్పాలి అంటే కనుక ఋతు సంబంధ వ్యాధులు అంటాం. ఋతు సంబంధ వ్యాధులు అంటే ఏంటంటే మనకి యూజువల్గా అధిక రక్తస్రావం. అధికంగా రక్తస్రావం అంటే మనకి సైక్లికల్గా జరగచ్చు. అంటే పీరియడ్ టైంకి వస్తుంది, వాళ్ళకి వస్తుంది కానీ ఎక్కువ రోజులు ఎక్కువ అమౌంట్లో మనకి బ్లడ్ మెన్స్ట్రల్ లాస్ అవుతాం, అంటే ఋతుస్రావం అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళ లోపల కూడా మనము ఔషధాలను ఇవ్వచ్చు. ఇంకొక కండిషన్ అంటే ఏ సైక్లికల్ అంటాం. ఋతుకాలానికి సంబంధం లేకుండా, అంటే డేట్ ఆఫ్ ది మెన్స్ట్రుయేషన్తో సంబంధం లేకుండా మధ్యలో, అంటే పీరియడ్ మధ్య లోపల ఎట్లంటే అట్లా వాళ్ళకి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దాన్ని మెటరేజియా కండిషన్ అంటాం. అలాంటి కండిషన్స్లో కూడా మనము ఉత్తరవస్తి విధానాన్ని ప్రయోగించడం ద్వారా ఇక్కడ మనం ఏం డ్రగ్స్ తీసుకుంటామంటే హీమోస్టాటిక్స్ అంటారు, అంటే రక్తస్తంభన ద్రవ్యాస అంటారు. ఈ స్తంభన ద్రవ్యాసం ద్వారా మనము ఉత్తరవస్తిని ప్రయోగించడం. ఇక్కడ మనం కషాయాస్ కూడా తీసుకోవచ్చు. తీసుకుంటూ మనం ఉత్తరవస్తిని ప్రయోగిస్తే చక్కని ఫలితాలను పొందొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ఋతు సంబంధ వ్యాధుల లోపల అసలు వాళ్ళల్లో అనార్థవము అంటాం. అంటే వాళ్ళు అసలు మెన్స్ట్రల్ బ్లడ్, అంటే పీరియడ్స్ టైంకి వస్తుంది కానీ వాళ్ళు మెన్స్ట్రుయేషన్ సరిగా అవ్వదు, ఋతుస్రావం సరిగా కాదు. అలాంటి కండిషన్స్లో మనం ఆర్తవ జనకాలు అంటాం. ఆర్తవ జనకాలు, ఆర్తవ ప్రవర్తకాలు, తర్వాత వాత ప్రవర్తకాలు. వాతాన్ని మెయిన్గా ఏంటంటే అపానవాతం అంటాం. ఈ అపానవాతం అంటే ఏంటంటే మనకి ఈ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ లోపల యూజువల్గా మనకి ఏంటంటే ఈ అపానవాతం యొక్క అండర్లో ఈ మనకి లోవర్ పార్ట్లో ఉండే ఆర్గాన్స్, అంటే మూత్రాశయం అనండి, తర్వాత వచ్చేసి మలాశయం అనండి, గర్భాశయం అనండి, ఇలాంటి ఆర్గాన్స్కి పెల్విస్ లోపల ఉండే ఆర్గాన్స్ అన్నిటి కూడా వాటిలో వచ్చే ఫంక్షన్స్ వాటన్ని రెగ్యులేట్ చేసే అపానవాతం. ఈ అపానవాతం ప్రాపర్గా ఫంక్షనింగ్ అవుతూ ఉన్నప్పుడు ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి కరెక్ట్గా ఉంటాయి. ఆరోగ్య స్థితి, ఆరోగ్యం అనేది మనకి కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. అట్లాంటప్పుడు ఏంటంటే ఈ ఉత్తరవస్తిని ఇచ్చినట్లయితే కనుక సత్ఫలితాలను పొందగలుగుతాం. ఇదేంటే మన ఉత్తరవస్తిని వివాహిత స్త్రీలో మాత్రమే మనం అడ్మినిస్ట్రేట్ చేస్తాం. అలాంటి ఉమెన్లో వచ్చేటువంటి, అంటే పెళ్లి కాని వాళ్ళల్లో వేరే ట్రీట్మెంట్స్ తీసుకుంటాం. వీళ్ళల్లో ఏంటంటే మనకి వివాహిత స్త్రీల లోపల వాళ్ళకి వచ్చే కారణాలని మనం సరిగ్గా రూల్ అవుట్ చేసుకొని ఆ కారణానుగుణంగా ఉత్తరవస్తిని కనుక మనం అడ్మినిస్టర్ చేసినట్టయితే కనుక సత్ఫలితాలను పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అడినోమయోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఈ కండిషన్లో ఏమవుద్దంటే మనకి గర్భాశయ కండరాలు ఉంటాయి, గర్భాశయ కండరాలు ఉంటాయి. ఈ గర్భాశయ కండరాలు ఏమవుతాయంటే హార్డెన్ అయిపోతాయి కొన్ని కండిషన్. ఇది కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే వస్తుందని చెప్తాము. ఈ కండిషన్స్ మూలాన ఏమవుతుందంటే హార్డెన్ అయిపోయేసేసి దళసరిగా అయిపోతాయి. దళసరిగా అయిపోయేసేసి ఏంటంటే వాళ్ళ లోపల మెన్స్ట్రుయేషన్ అయ్యే టైం లోపల సివియర్గా పెయిన్ అబ్డామిన్ ఉంటుంది. అట్లనే త్రూ అవుట్ మంత్ వాళ్ళు సివియర్గా బ్యాక్ పెయిన్ మనకి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దానికి ఏదైతే మనకి కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్ చేస్తూ ఉండేటువంటి ఔషధాన్ని సెలెక్ట్ చేసుకుంటూ మనం ఔషధాన్ని ఇంజెక్ట్ చేసినప్పుడు వాళ్ళ లోపల అడినోమైసిస్ కరెక్ట్ అవడమే కాకుండా ఈ ఋతుశూల అనేది మనకి కరెక్ట్ అవుతా ఉంది. ఇవి మనము మన హాస్పిటల్లో కూడా కొంతమందిలో ఇచ్చున్నాము, సత్ఫలితాలను పొందున్నాము. ఇదే విధంగా మనకి అనేక వ్యాధుల లోపల, అంటే స్త్రీ సంబంధమైన వ్యాధుల లోపల మనకి ఆల్మోస్ట్ అలా అన్ని డిసీజెస్ నవ్వేడస్ ఈ కాలానుగుణంగా మనకు వచ్చి అనేక రకమైన స్త్రీ వ్యాధుల లోపల సత్ఫలితాలను పొందుతూ ఉన్నాం. స్క్రీనింగ్ లోపల ఏవైతే మనము ఏ కండిషన్స్లో ఇవ్వలేమో అలాంటి కండిషన్స్ తప్పనిచ్చి ఏజ్తో మనకేమి అన్ని ఏజెస్లో, అన్ని ఏజ్ గ్రూప్స్లోనూ వివాహం అయిన తర్వాత మనం అడ్మినిస్టర్ చేసుకోవచ్చు. అంటే స్క్రీనింగ్ లోపల ఏవైతే ఇట్లా ఇన్ఫెక్షన్ ఉన్న కండిషన్ అనుకోండి, ఉత్తరవస్తి ఇచ్చామనుకో, మనము దిగువన ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నిటిని కూడా మనము ఇట్రస్ లోపలికి పంపించే అవకాశాలు ఉంటాయి. సో దట్ ఏంటంటే ఆ సంబంధిత కారణాలు, ఏ కారణాలు అయితే మనము ఉత్తరవస్తి ఇవ్వలేకుండా చేస్తున్నాయో ఆ కారణాలు మనం ట్రీట్మెంట్ ఇచ్చేసిన తర్వాత మనం ఉత్తరవస్తిని ప్రయోగించవచ్చు. స్త్రీలలో ఉత్తరవస్తి విధి విధానాలు మరియు దాని ప్రయోజనాల గురించి కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు సవివరంగా తెలియజేశారండి. మీకు ప్రత్యేక కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.